ఈవేళ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అవుతారు. ఈ సమావేశంలో ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు చర్చిస్తారు. అంతేకాకుండా ఇతర కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచన చేస్తున్నారు. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. రేపు ఢిల్లీలో సీఎం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమవుతారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరుతారు. ఇక ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తారు. ఈవేళ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అవుతారు. ఈ సమావేశంలో ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల గురించి చర్చిస్తారు. అంతేకాకుండా ఇతర కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచన చేస్తున్నారు. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు. రేపు ఢిల్లీలో సీఎం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమవుతారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరుతారు. ఇక ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అధ్యక్షన అయితే ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. అయితే ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు అయితే ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి. అయితే అలాగే పలు ఇతర కీలక అంశాలపై అయితే మంత్రివర్గం సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి అలా సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో అయితే ఆమోదించనున్నట్లయితే అధికార వర్గాలు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచన అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. సమావేశం తర్వాత అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే రేపు ఢిల్లీలో సీఎం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు. అయితే ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరనున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఇక ఏపీలో జరగనున్న రాజకీయ పరిణామాలపై కూడా ఆయన చర్చను అంటే దీనికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు సమావేశంలో సంబంధించి వీటికి సంబంధించి కూడా ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా అక్కడ చర్చించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.